శ్రీకాకుళం జిల్లా సింహద్వారం మెడికవర్ ఆసుపత్రిలో అరుదైన గుండె శస్త్రచికిత్సను నిర్వహించారు వైద్యులు. ఓ చిన్నారికి గుండె సరఫరాలో ఉన్న ఇబ్బందులను పరిష్కరించేందుకు ఆపరేషన్ చేశారు. చిన్నారికి ఉన్న వ్యాధి వల్ల గుండెకు రక్తం తప్పు మార్గంలో ప్రవహించి గుండెపై ఊపిరితిత్తులపై భారం పడుతుందని వైద్యులు తెలిపారు. గుండెలోని ఎట్రియాల్ సెప్టల్ డిఫెక్ట్ అనే రంధ్రంను మూసివేసేందుకు చికిత్స చేశారు. 30 నిమిషాల్లో ఆపరేషన్ పూర్తి చేసి విజయవంతం చేశామని తెలిపారు మెడికవర్ వైద్యులు. డౌట్ ఉందని వాళ్ళు రిజెక్ట్ చేసి పంపిస్తే హోల్ ఉందని వచ్చాడు. ఈ వయసులో బయటపడతాయి. కొన్ని రకాల హోల్స్ ప్రెగ్నెన్సీలో బయటపడుతుంటాయి. చాలాసార్లు చూడండి, ప్రెగ్నెంట్ లేడీస్కి అప్పటివరకు ఏం తెలియవు. అలాగే ఇప్పుడు 3 నెలలు అయ్యింది డెలివరీ అయ్యి, 3 నెలలైనా డెలివరీ అయ్యాక చేసాం ఇప్పుడు. సో ఇవి ఈ రకమైన హోల్స్కి ప్లగ్లు పెడతాం, డివైస్లు అంటాం మెడికల్ లాంగ్వేజ్లో. ఈ పాప డౌన్ సిండ్రోమ్ పాప. యాక్చువల్గా ఈరోజు ఇది చెప్పడానికి కారణం ఏంటంటే, డౌన్ సిండ్రోమ్ అంటే మీకు ఐడియా ఉంటుంది, మనకి తెలివితేటలు తక్కువ ఉంటాయి వాళ్ళకి. సో తెలివితేటలు తక్కువ ఉండడమే కాకుండా 100% ఆల్మోస్ట్ అందరికీ డౌన్ సిండ్రోమ్ బేబీస్కి హోల్స్ ఉంటాయి. హోల్సే కాకుండా వీళ్ళకి రక్తనాళాల్లో కూడా ప్రాబ్లమ్స్ ఉంటాయి. అందుకే ఎవరో కూడా ఏదో సర్జరీకి కానీ డివైస్కి కానీ అంత తొందరగా ఒప్పుకోరు. ఈవెన్ వీళ్ళు కూడా వైజాగ్లో డాక్టర్కి చూపించారు, హై రిస్క్ అన్నారు, వచ్చారు. వీళ్ళకి చేసేటప్పుడు మనకు కూడా సర్ప్రైజ్లు తగులుతాయి. ఎందుకంటే ఇప్పుడు కుడివైపు రక్తనాళం నుంచి లోపలికి వెళ్తాము, హార్ట్లోకి వెళ్ళేటప్పుడు ఒక్కొక్కసారి ఆ కుడివైపు రక్తనాళంలోనే బ్లాక్ ఉంటారు. అలా ఉన్నప్పుడు ఈవెన్ కెథటర్ కూడా వెళ్ళదు. సో వెళ్ళదు. అలా ఉన్నప్పుడు మళ్ళీ మెడ ద్వారా వెళ్ళటం ఇలాంటివన్నీ అవుతుంటాయి. అందుకే ఇలాంటి బేబీస్ని జనరల్గా డేర్ చెయ్యము. పల్నాడు జిల్లా వినుకొండలో భార్య కోసం